శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత ఆస్ట్రాలజీకి స్వాగతం. సినీ ప్రముఖులు అశేష జనాదరణ కలిగిన వ్యక్తి, తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి, వారు పాన్ ఇండియా స్టార్గా ఎదిగినటువంటి నటుడు. వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఒక్కొక్క మెట్టును మైలురాళ్ళను దాటుతూ ఎన్నో ఆటుపోట్లను కష్ట నష్టాలను ఓర్చుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అభిమానుల మనస్సులో గుర్తింపు ఉండేలా చిరస్థాయిగా ముద్రను వేసినటువంటి నటుడు శ్రీ నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గారు. వారు సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఫిలింఫేర్స్ అవార్డ్స్ వారు గెలుచుకున్నారు. నటుడుగా ఆయన పాత్రలను సమాజం కోసం చాలా వరకు పోషించారు. మనం ముఖ్యంగా వారి యొక్క జాతకానికి మనం చూసినట్లయితే వారు తేదీ 20/5/1983 వారు ఇంటర్నెట్లో ఉండే సమాచారంతో వారు మధ్యాహ్నం 12 గంటలకు పుట్టారని మనకు తెలుస్తుంది. ఇంటర్నెట్లో మనకు వచ్చిన సమాచారాన్ని బట్టే ఈ జాతక చక్రము రాశిలో ఉన్న లగ్నాన్ని నేను వేసుకున్నాను. దాన్ని బట్టే మనం చర్చించబోతున్నాము. వారిది సింహరాశి, సింహ లగ్నం, పూర్వ పాల్గొని 1వ పాదం, నక్షత్రాధిపతి శుక్రుడు, రాష్ట్రాధిపతి రవి. మనం చూసినట్లయితే చంద్రుడు లగ్నంలో ఉన్నారు, శని 3వ ఇంట్లో ఉన్నారు, చతుర్థంలో గురువు ఉన్నారు, పంచమంలో కేతు ఉన్నారు, 9వ స్థానంలో బుధుడు ఉన్నాడు, 10వ స్థానంలో రవి కుజులు ఉన్నారు, ఏకాదశ స్థానంలో రాహు శుక్రులు ఉన్నారు. మనం చూసినట్లయితే లగ్నము కేంద్రాధిపత్యము, కోణాధిపత్యము మరియు ద్వితీయ, అష్టమ, వ్యయ పరిస్థితులు వీరి యొక్క జాతకానికి ఏ విధంగా ఉన్నాయని మనం చర్చించుకున్నట్లయితే కేంద్రాధిపత్యం పంచమాధిపతి గురువు చతుర్థంలో ఉన్నాడు, చంద్రునికి కేంద్రంలో ఉన్నారు. చంద్రునికి 1, 2, 3, 4వ స్థానంలో గురువు కనుక కేంద్రంలో ఉన్నట్లయితే ఇది మంచి యోగంగా మనం చెప్పబడవచ్చును. గురువు ఈ స్థానంలో మంచి యోగంగా ఉన్నాడని మనం చెప్పవచ్చును. ఇందులో మనం చూసినట్లయితే లగ్నాధిపతి దశమంలో ఉన్నారు. ఎప్పుడైతే లగ్నాధిపతి దశమంలో ఉన్నాడో ఆ రవి అయితే దశమంలో ఉంటే వారు చేసే సినీ ఇండస్ట్రీలో చేసే వారు స్వయం కృషితోటి వారు ఎదిగి సినీ ఫీల్డ్కు ఒక్కొక్క మెట్టును ఎక్కుకుంటూ వారి యొక్క స్థాయికి, అగ్రగణ్యుల స్థాయికి రావడం, పాన్ ఇండస్ట్రీ ముందుకెళ్ళడం అనేది దశమంలో రవి కుజులు వారిని రారాజుగా వారు సినీ ఫీల్డ్లో ఉండేటట్టు చేసినవి. ముఖ్యంగా వీరికి కుజమహాదశ దాదాపు జరిగిపోయింది. కుజుడు చతుర్థాధిపతి కుజుడు దశమంలో ఉన్నారు. కేంద్రాధిపత్యం కోణంలోనే ఉన్నాడు. 4, 7, 10వ స్థానంలోనే ఉన్నారు. చతుర్థాధిపతి ఎప్పుడైతే దశమంలో ఉంటాడో కేంద్రాధిపత్యంకి అది అత్యంత బలప్రదుడు. కేతు పంచమంలో, కేతు పంచమాధిపతి చతుర్థంలో ఉన్నాడు, చతుర్థాధిపతి దశమంలో ఉన్నారు. వారి యొక్క వృత్తిలో వాళ్ళు అచంచలమైన పేరు ప్రఖ్యాతలు కలిగి ఉంటారని రవికుజుల వల్ల మనకు తెలుస్తుంది. 9వ స్థానంలో బుధుడు కన్యా రాశికి అష్టమంలో ఉన్నాడు, మీనరాశికి లాభంలో ఉన్నారు. ద్వితీయ లాభాధిపతులైన మనం ధనస్థానాలు చూసినప్పుడు కోణస్థానాలు చూస్తాం. 1, 5, 9, 4, 7, 10 స్థానాలు మనం ఇది కేంద్ర స్థానాలుగా మనం చూసినట్లయితే కోణస్థానాలు. 1వ అధిపతి దశమంలో ఉన్నారు, ఇది బాగానే ఉంది. పంచమాధిపతి చతుర్థంలో ఉన్నాడు, ఇది కూడా కేంద్రంలోనే ఉంది.
మరి రెండవ అధిపతి 11వ అధిపతి అయిన బుధుడు అంటే వారి ధనస్థానం, వాక్కు స్థానం, వారికి సంపాదన స్థానమైన బుధుడు మంచి అద్భుతమైన యోగంలో 9వ ఇంట్లో ఉన్నాడని మనం చెప్పవచ్చు. ఎందుకు మనం వారు అద్భుతంగా ఉన్నారని మనం విశ్లేషించినప్పుడు, వారి లాభస్థానంలో మిథునంలో రాహు, శుక్రుడు, 11వ స్థానంలో వారి యొక్క మిథున రాశిలో వారి యొక్క సంచారం ఉంది. లాభంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో వారి యొక్క మాట చాతుర్యంతో, నటన నైపుణ్యంతో శుక్రుడు కూడా వారితో ఉన్నారు కాబట్టి వారి యొక్క వాక్చాతుర్యంతో వారి తారాస్థాయి ఎంత కఠినమైన శ్లోకమైన సంస్కృత భాష అయినా ఎలాంటి కంఠస్థలం అంటే ఒక్కసారి ఏకసంత్రాగ్రహి అని మనం అంటారు కదా, ఒక్కసారి చెప్పంగానే విషయం అనేది వీళ్ళకి అర్థమయ్యి వారు వాక్కుతోటి అని చెప్పగలరు, నటనతో చెప్పగల నైపుణ్యము ఈ యొక్క కోణంలోనే మనకు కనబడుతుంది. మన శని చూసుకున్నట్లయితే 7వ భావాధిపతి, షష్టాధిపతి. మనకు ఈ షష్టాధిపతి మకరాధిపతి 3లో ఉన్నాడు. శని కూడా మంచి యోగదాయకంగానే ఉంది. మరి ప్రస్తుతానికి కుజమహర్దశ కూడా వీరికి బ్రహ్మాండమైన వారు ఇప్పుడు వచ్చినటువంటి సినిమాలు వరుసగా భారీ విజయాలను ఎందుకొని వారి ప్రజల్లోకి వెళ్ళి ఆ సినిమా బ్లాక్ బాస్టర్గా చూసి వాళ్ళకు కీర్తినిచ్చింది మాత్రమైతే వీరి జాతకంలో దశమంలో రవి కుజులు వారికి ఎదగడానికి ఉపయోగపడ్డాయి, కానీ బుధుడు మాక్షాతుర్యానికి ఉపయోగపడ్డాయి. కానీ ఇంత టాలెంట్ ఉన్న జాతకం లగ్నంలో చంద్రుడు కూడా అత్యంత యోగవంతంగా మనకు కనబడుతున్నాడు. వారి యొక్క చంద్రబలం చాలా తారాస్థాయిలో ఉందని మనం చెప్పవచ్చు. లగ్నమే సింహ లగ్నమైంది. రారాజు లాంటి బలం కలిగినటువంటి సింహం వారి యొక్క చతుర్థ దృష్టితోటి 1, 2, 3, 4 అంగారకుని యొక్క పూర్తి దృష్టి చంద్రుడి మీద పడ్డది. ఈ చంద్రునికే 3వ ఇంట శని ఉన్నాడు, 11వ ఇంట రాహు ఉన్నాడు. ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరి జాతకంలోనా శని యోగప్రదుడై రాహు గనుక ఉన్నట్లయితే దాదాపు 60-70% వరకు వీరి యొక్క ఫలితాలే, వాళ్ళు పాపగ్రహాల ఫలితాలే మనం పూర్తి సంపూర్ణ శుభులుగా ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చే ఫలితాలు అంతా ఇంత ఉండవు. చాలా యోగవంతంగా వాళ్ళ ఫలితాలు ఇచ్చినని మనం చెప్పబడుతుంది. ఇక్కడ రవి కుజులను మనం చెప్పుకున్నాం, గురువును చెప్పుకున్నాం, రాహు శుక్రులను కూడా చెప్పుకున్నాం. కేతు పంచమంలో ఉన్నప్పటికీ పంచమాధిపతి ఇక్కడ ఉన్నాడు, దశమాధిపతి ఇక్కడ ఉన్నది కాబట్టి కేతు ఏ పెద్ద దోషప్రదకంగా మనకు లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. బుధుడు మంచి 9వ స్థానంలో వాక్చాతుర్య స్థానము, మంచి ద్వితీయాధిపతి లాభాధిపతి ఉండడం, రాహు శుక్రులు ఉండడం అనేది ఒక గొప్ప యోగంగా మనం పరిగణించవచ్చు. అయితే మనకు ఇప్పుడు కుజమహర్దశ అయిపోయింది. ఇప్పుడు జరుగుతున్నది రాహు మహర్దశ. రాహు ఏ విధంగా వాళ్ళకు ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు, ఏ విధంగా ఉన్నారు వీరి యొక్క తాతగారి స్థానాన్ని కూడా రాహు కేతువులు మనం గురించి చర్చించుకున్నప్పుడు ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటిది, మాతా పితామహులు. అంటే మాతృకారకుడు ఎవరు, చంద్రుడు అవుతున్నాడు. పితృకారకులు ఎవరు, రవి అవుతున్నారు. అంటే వారు ఇచ్చే ఫలితాలు ఎవరు ఇస్తారు, ఎవరు తీసుకుంటారు వాళ్ళ ఫలితాలు అన్నప్పుడు ఎవరైతే ఉన్నాడో చంద్రుడు కూడా బలంగా ఉన్నాడు కాబట్టి రాహు చాలా అత్యంత అద్భుతమైన యోగం వారికి ఇవ్వబోతున్నాడని, రానున్న వారి యొక్క సినీ భవిష్యత్తు చాలా యోగవంతంగా ఉందని రాహు దశ ద్వారా మనం నిర్ణయించవచ్చు. ఈ రాహు 18 సంవత్సరాల పాటు యోగంలో ఉంటాడు. దశమంలో ఉండే రవితోటి కూడా వారి యొక్క వృత్తి స్థానం చాలా బలంగా, కేంద్రాధిపత్యం చాలా బలంగా ఉందని మనం సూచించవచ్చు. ముఖ్యంగా వీరికి ఇంత టాలెంటు ఉంది. ఆ టాలెంటు ఎంత టాలెంట్ ఉండి ఈ టాలెంట్ ఒక వాక్చాతుర్యంతో కానీ, నటనతోటి కానీ, వారి యొక్క ముఖ వచ్చస్సు కానీ
ఇప్పుడు మనం చెప్పాలనుకున్నా, ఇప్పుడు రాహు గురించి మనం చెప్పాలనుకుంటే కీర్తిశేషులు, వాళ్ళ తాతగారైన కీర్తిశేషులు నందమూరి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు యొక్క వారి యొక్క మనవరు వారి తాతగారైన ఎన్టీ రామారావు జాతకంలో 11వ స్థానంలో రాహుయే ఉన్నారు. వాళ్ళు కళారంగంలో ఒక స్థాయిలో రాముడి లెక్క, ఒక శ్రీకృష్ణుడి లెక్క భగవంతుడు ఆన రూపం చూసుకొని భగవంతుడు ఇలా ఉంటాడా అని కొలిచిన వ్యక్తి అఖండమైన కీర్తిని వారి స్వాతి నక్షత్రం తులా లగ్నానికి 11 రాహు, వీరి జాతకానికి 11 రాహు. వారి యొక్క తాతగారి అయిన ముఖవర్చస్సు వీరి యొక్క కళారూపంలో వీళ్ళకి వారి యొక్క పుణ్యఫలం వీళ్ళకి దివ్యీకృతమైనట్టుగా మనకు గోచరిస్తుంది. వారు ఒక ఇండస్ట్రీలో మనం జాతకంలో మనం చెప్తున్నాం, కానీ వీరి యొక్క ఈ ద్వితీయాధిపతి అష్టమంలో ఉండడం అని ఈ కన్యా రాశికే చూడాలి. 8వ ఇంట ఉన్నాడు, మరి లాభానికి 11 ఇంట్లో ఉన్నాడు. మరి ఈ భావం ఫలితం ఇస్తారా, ఈ భావ ఫలితం ఇస్తారా అంటే కుటుంబ స్థానం చూసుకునేటప్పుడు వీరు ఎంతో కష్ట నష్టాల నుండి వారి అంటే ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నారు. వారికి అవకాశాలు కూడా తన సత్తా చాటుకునే అంత అవకాశాలు కూడా ఇచ్చినాయి. అంటే ఇక్కడ రాహు ఇచ్చాడు, ఇక్కడ శని ఇచ్చాడు. ముఖ్యంగా మనకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న, ఎంత అంటే ఒక ఎగ్జామ్లో ఒక వ్యక్తి అంటే ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ చేయగలుగుతాడు, స్పీచ్ చేయగలుగుతాడు, బుక్లో రాయలేడు. కొందరు బుక్లో రాయగలుగుతారు, స్పీచ్ ఇస్తారు. వీరికి అన్ని కళలు ఉన్నాయి. స్పీచ్లో కళ ఉంది, నటనలో కళ ఉంది, ఏ విధంగా ఉండాలి అని ఉంది. వీరి రాక కోసం ప్రజలు, సమాజం ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. వారు రాజకీయ భవిష్యత్తు గురించి ఎదురు చూస్తున్నారు. వీరు రాజకీయంలో రావాలని అభిమానుల కళ. ఆ కళ నెరవేరాలి, ఆ కళ నెరవేరుతుందా లేదా అనేది, ఆ స్థాయి అనేది మనం తర్వాత అంటే నేను చెప్తాను. చంద్రుడు దశంలో రవికుజులు ఉన్నారు. ముఖ్యంగా వీరికి అన్నీ ఉన్నాయి. కానీ ఇది ఒక సినిమా తీసి ఆ సినిమా ప్రజల్లోకి వెళ్ళి ఆ కళ ఆ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు దాని ద్వారా సంపద, కీర్తి, ఐశ్వర్యం, సకల సంపదలు ఇవన్నీ రావడం అనేది ఎవరి వల్ల ఇచ్చారు? ఈ జాతకంలో ఇంత మరపురాని అద్భుతమైన జాతకంలో ఏ గ్రహం అత్యంత మూలప్రదమైంది? వారి యొక్క శక్తికి, స్వయం కృషికి, కష్టానికి ఎందుకు కాదు చిన్న స్థాయి అంటే వారు స్టార్ట్ చేసిన స్థాయి నుంచి కళారంగంలో పై స్థాయిగా అగ్రగణ్యంలో పాన్ ఇండియా స్టార్గా నిలబెట్టింది ఏ గ్రహం అన్నట్టు మనం చూసుకున్నట్లయితే ఇది కేంద్రాధిపతి 7వ స్థానం అయిన కేంద్రాధిపతి, షష్ఠ అయిన మకరాధిపతి, కుంభాధిపతి అయిన శని ఇక్కడ 3వ స్థానంలో కూర్చున్నారు. చంద్రుడికి 3వ స్థానంలో అద్భుతమైన ధైర్యం, సాహసం, అంటే వెనుకకు అడుగు వేయలేని అంత గొప్పతనం. ఈ యొక్క శని ఎంత ఫిట్నెస్ అంటే ఎంత అంటే ఆ వరకు కూడా ఎంతకంటే అంత అనేది వాళ్ళు చేయడానికంటే ఒక 10 ఎక్కువనే వాళ్ళ అడుగులు ముందు పడుతుంటా ఉంటాయి. శని ఇచ్చినంత యోగం ఈ గ్రహం ఏ ఒక్క గ్రహాలు కూడా ఇవ్వలేవు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా శుక్రుడు, రావి, కుజుడు ఈ గ్రహాలన్నీ మనం లెక్కగట్టి చూసినట్లయితే ఫలిత భాగాన్ని పూర్తి స్థాయిలో శని గ్రహం తీసుకుందని మనం చెప్పబడుతుంది. మరి మీరు ఎట్లా అంటున్నారు ఇవన్నీ గ్రహాలు తీసుకుని ఉండంటే, మన పూర్వీకులు పురాణంలో కానీ మనం చూసుకున్నట్లయితే మనం అడుగుతున్నారు ఏంటిది ఏది, కొందరు కృష్ణమూర్తి పద్ధతిలో చెప్తున్నారు, కొందరు జమిని పద్ధతిలో చెప్తున్నారు, కొందరు తర్వాత నాడి పద్ధతులు ఉన్నాయి. జాతకాలు చెప్పడం విధానం అనేది వేరువేరు ఉండొచ్చు, కానీ జ్యోతిష్యంలో వాస్తవం ఏంటిది అనేది మనకు చూసుకున్నప్పుడు మన పరాశర పద్ధతిలో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటిదంటే, ఇప్పుడు ఈ చార్ట్ నేను చూపెడుతున్నానండి, దీని వెనుక ఇంకో చార్ట్ ఉంటుంది, దీని వెనుక ఇంకో చార్ట్ ఉంటుంది. ఇది లగ్నం. ఇంకోటి ఏంటిది, మనం ఇంకోటి ఏం చూస్తాం,
నవగ్రహాలు అంటే నవగ్రహాలు, ఈ గ్రహాలు ఉండేది నవాంశలో చూసుకుంటాం. నవాంశ ఏం తెలుపుతుంది? ఏ గ్రహం బలం ఉంది, ఏ గ్రహం బలహీనంగా ఉంది, గ్రహ స్ఫుటంలో చూడడం ఉంటుంది. మన జ్యోతిష్య పండితులు పూర్వం రాశి చక్రాన్ని చూసేవారు, నవాంశ చక్రాన్ని చూసేవారు. ఆవిడ లగ్నం కూడా కట్టేది. ఈ రాశికి, ఈ భావానికి, ఈ భావాధిపతికి, ఇక్కడున్న అధిపతికి, ఇక్కడున్న అధిపతి అంటే 12 రాశులకు 12 భావాధిపతులకు లగ్నం కట్టాలి. ఆ ఆవిడ లగ్నం కట్టినట్టు అందులో సూక్ష్మ రహస్యాలు అనేది మనకు విశలీకృతంగా మనకు అర్థమవుతాయి. నేనేదో ఇలా నవాంశం నేను ఎందుకు వేయలేదు, ఆవిడాంశానికి అంతా మనకు అవసరం లేదు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిదంటే భావం, భావాధిపతి, కేంద్రాధిపత్యం. ఈ విధంగా మనం చార్ట్ మనం పరాశర పద్ధతిలో మనం చెప్తున్నాం. దీని కోణంలో కూడా మనం అంటే మహర్షి ఏమన్నారు? 1, 2, 3, 4, 5 12 భావాలకు 12 భావాలకు మన జీవితం, మానవుని యొక్క జీవితం చూపెట్టడానికి ఈ జన్మ పట్టికే మనకు కారణం. అంటే మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుంది? వారికి ఒక్కొక్క జన్మకు, ఒక్కొక్క రాశులకు 10 సంవత్సరాలు ఇచ్చింది. అంటే 120 సంవత్సరాల కాలం ఆయుష్ కాలం అనేది. మనకు గ్రహాల అవస్థలే తెలుస్తున్నాయి. గ్రహాల అవస్థలు అంటే ఇప్పుడు రాహు ఉన్నాడు, వీరికి ఇల్లే లేవు. ఇప్పుడు చంద్రునికి ఉన్నానికి ఒకటే ఇల్లు ఉంది, ఇప్పుడు రవి ఉంది, ఒకటే ఇల్లు ఉంది. కాబట్టి నేను అనేది ఏంటిదంటే గ్రహాలకే దశలు ఉన్నాయని మనం అనుకుంటున్నాం. మహర్షి ఏమన్నాడు? గ్రహాలకు కూడా కాదు, రాశులకు కూడా, వారికి కూడా దశలు ఉన్నాయి. ఒక్కొక్క భావాన్ని సరి రాశిలో, బేసి రాశిలో, త్రికోణం, తర్వాత ఇవన్నీ మనం చూసినట్లయితే దానిలో ఒక పట్టిక గీస్తే దానిలో అంత ఫిల్టరైజ్ చేసి నేను చెప్తున్నా. అంటే మనం ఏమంటున్నా, ఏం జరుగుతుంది? బేసి రాశుల్లోని సరి రాశుల్లో ఉండే ఈ దశలు కూడా మనం ఇప్పుడు గురుదశ ఉంది అండి. ఇప్పుడు వీరి జాతకంలో రవి దశ ఉన్నదంటే మనం మరి రవి ఇక్కడి నుంచే లెక్క పెట్టాలి, అది ఒక కోణం. అదే ఇప్పుడు శని అయితే 2 భావాలు తీసుకోవాలి. మరి ఈ 2 భావాల్లో ఒకటి 7 అవుతుంది, ఒకటి 6 అవుతుంది. మరి ఏ భావ ఫలితాన్ని ఇస్తాడు ఇక్కడ శని అన్నప్పుడు మనం చూడాల్సిన పరిస్థితి మన ఏర్పడుతుంది. ముఖ్యంగా మన జ్యోతిష్య శాస్త్రం అనేది ఒకటి భవిష్యత్తుకి వచ్చేసి ఒక వెలుగు లాంటిది. ఈ యొక్క శాస్త్రం యొక్క గొప్పత మనకు ఎంతో అపూర్వమైనది, ఎంతో మందికి దారి చూపుతున్నది. మనం రాబో పరిస్థితులు, దశలు, అంతర్దశలు, గోచారం, రాబోతున్న పరిస్థితుల గురించి, ఈ జన్మ కుండలి, ఇప్పుడున్న గోచారాలు, ఇప్పుడున్న దశలు, అంతర్దశలు, ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతుంటా. అంటే మనకు అంత స్థాయికి ఇది ఉపయోగపడుతుంది మానవాళికి. అంటే మహర్షులు వాళ్ళు ఆ కాలంలో ఎంతో దైవ ఉపాసనలు చేసి, మంత్ర ఉపాసనలు చేసి, ఎంతో కూర్చొని కుండలి జాగృతం చేసి వాళ్ళ దివ్య దృష్టిలతోటి వారు రాశారు. వారు రాసి నా శ్లోకాలలో వాళ్ళే చెప్తుంటా అంటారు. మహర్షి ఏమన్నాడు? తమ దశల ఫలితాలు తాము ఇవ్వరు, వేరే వారు తీసుకుంటారు. వారు ఎవరు అనేది మనం దొరకబట్టాలి. అందుకే ఈ రాహు దశలో శని అత్యంత యోగంగా వీరి ఒక దశ ఉంటుందని చెప్పబడుతుంది. నేను మాత్రం ఇంటర్నెట్లో దొరికిన సమాచారం మేరకు ఈ చార్ట్ను నేను మీకు చెప్పడం జరిగింది. స్వస్తి. ఇందులో సమయం కూడా నేను చార్ట్ ద్వారానే, అంటే అది ఈ సమయాన్ని ఆస్ట్రోసైజ్, మనకు నెట్లో ఉండే ఆస్ట్రోసైజ్ సెలబ్రిటీస్ దగ్గర ఉండే అందులో చార్టు, తర్వాత ఇంటర్నెట్లో చార్టు, మనకు పబ్లిక్ లో ఏదైతే ఎక్కువ మొత్తంలో చార్ట్స్ కనబడుతున్నాయో దాని మొత్తంలో తీసుకొని చెప్పడం జరిగింది. నేను వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇంటర్నెట్ ద్వారానే నేను తెలుసుకున్నానండి. స్వస్తి.